తెలంగాణ రాష్ట్రం నేరగాళ్లకు స్వర్గధామంలా మారిపోతుంది. పోలీసులంటే భయం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. పట్టపగలే రౌడీలు, గూండాలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖూనీలు, చోరీలు, దారుణాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. హోంమంత్రి సీట్లో ఉన్న రేవంత్ ముద్దు నిద్ర పోతుండటంతో నేరగాళ్లు ఇష్టారాజ్యంగా చిల్లరేగిపోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగిన న్యాయవాది మర్డర్ సంచలనం రేపుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన లాయర్ మొయినుద్దీన్ను దుండగులు కారుతో గుద్ది చంపారు. యాక్సిడెంట్లా చిత్రీకరించేందుకు పక్కా స్కెచ్ వేశారు. పొద్దున ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న మొయినుద్దీన్ను వెనక నుంచి కారులో దూసుకొచ్చి బలంగా ఢీకొట్టారు. దీంతో లాయర్ మొయినుద్దీన్ దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలను చూస్తుంటే ఒళ్ళు జల్లుమంటుంది. నేరుగా లాయర్ నిలబడే చోటికే కారుతో దూసుకొచ్చారంటే ఇది పక్కా మర్డర్ ప్లాన్ అని తెలిసిపోతుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లాయర్ మొయినుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైట్, దీనిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రాష్ట్రంలో నేర చరిత్ర పెరిగిపోతుంది, అసలు శాంతి భద్రతలు ఉండట్లేదు, పోలీసులు అంటే భయం ఉండడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ హైదరాబాద్ మాస్టర్ స్టాండ్ లో కారు దాడికి గురై న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ చనిపోయినటువంటి ఘటన. హ్యాబిట్స్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన విశ్వాస విడిచారు. ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తు తెలియనటువంటి దుండగులు కారులో తొక్కించి పరారయ్యారు. న్యాయవాది మృతితో విక్రమ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు హత్య కేసుగా దాన్ని మార్చారు. నాంపల్లి పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా కారుతో ఢీకొట్టినట్టు పరారైనటువంటి దుండగుల కోసం ప్రస్తుతానికి గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వక్ఫ్ ఆస్తుల భూమి విషయాలకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్, మహ్మద్ అలం ఖాన్లతో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా నిందితులు ఇద్దరు న్యాయవాది తలపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. కారు ఢీకొట్టిన అనంతరం కింద పడిపోయినటువంటి ముజాహిద్ తనతో కొద్దిసేపు మాట్లాడారని ఎక్కువగా వక్ఫ్ భూముల విషయంలో వాదిస్తున్న తోటి న్యాయవాది శ్యామ్ కుమార్ కూడా మీడియాకు తెలిపారు. అయితే తన కుమారుడు మాత్రం ఖాజా మొయినుద్దీన్ హత్యపై తన కుమారుడు ఫర్హానా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మా తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్ అని, వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని రోజులుగా మా తండ్రి పోరాటం చేస్తున్నాడు. వక్ఫ్ ఆస్తులను ఆలం ఖాన్ అతని తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్ణయించారు. వాటి గురించి ఎప్పటి నుండో కేసులు వేస్తూ మా తండ్రి ఖాజా మొయినుద్దీన్ పోరాటం చేస్తున్నారు. గత 6 నెలల క్రితం ఆలం ఖాన్ మా ఆఫీస్కు వచ్చి నన్ను కూడా బెదిరించారు. గతంలో మా ఆఫీసులకు వచ్చి మాపై దాడి కూడా చేశారు. మా తండ్రిపై కూడా దాడి చేయడం జరిగిందని చెప్పారు. ఇది 6వ సారి అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాకు కానీ మా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వానికే బాధ్యత అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తనకు రక్షణ కల్పించాలని కూడా చెప్పారు. అయితే రాష్ట్రంలో రోజు రోజుకు విపరీతంగా ఈ హత్యలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దోపిడీలు, దొంగతనాలతో పాటు ల్యాండ్ స్కామ్ లో కూడా, ల్యాండ్ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఇష్యూల్లో కూడా పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం పోలీసులు దీన్ని పట్టించుకోకుండా ఉండడం, పోలీసులు పూర్తిగా జరుగుతున్నటువంటి పరిణామాలను గాయకులు చేసి కేవలం రాజకీయాలకు పరిమితం అవ్వడం, కొంతమంది పోలీసు అధికారులు అయితే పూర్తిగా అవినీతి అక్రమాల్లో కూరుకుపోవడంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఏం జరిగేది లేదని కొంతమంది, మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బరితెగింపు, మరోవైపు ఇష్టానుసారంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణ పోలీసు ఇప్పుడు హత్యల్లో నెంబర్ 1, దోపిడీ దొంగతనం నెంబర్ 1 గా తయారవుతోంది. కనీసం రివ్యూలు కూడా పెట్టకుండా, కనీసం ఇప్పటి వరకు రిటైర్డ్ డీజీకి సంబంధించినటువంటి భార్య హత్య కేసులో కనీసం డెవలప్మెంట్ కూడా లేదు. దాదాపుగా 20 రోజులు గడుస్తూ ఉంది. ఇక అనేక ఇష్యూస్ కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా పోలీసులంటే భయం లేకుండా పోవడం, దోపిడీ దొంగతనాలు పెరిగిపోవడం, హత్యలు పెరిగిపోవడం, దీనికి అంతటికీ ఇక అధికారం అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇష్టానుసారంగా వారిని మేనేజ్ చేయడం ఇదైతే కనిపిస్తా ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి హత్యకు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు. మరి ప్రభుత్వం దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుంది, పోలీసులు దీన్ని లైట్ గా తీసుకుంటారా, కనీసం పట్టించుకోకుండా వివరిస్తారని చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా వెంటనే పోలీస్ శాఖ దీనిపైన రివ్యూ చేసుకుని ఇటువంటి సంఘటనల పట్ల
జాగ్రత్తగా సీరియస్ గా వెళ్ళకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు తెలంగాణ పోలీసులు అంటే విశ్వాసం సన్నగిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.